హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే చైనా చిత్రాలు బ్రో, తెలుసు కదా, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. అండ్ ఒక చిన్నసారి కాదు, ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఒకసారి చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. ఇక్కడ 2 days అయితే ఉన్నా, చాలా బాగా చూసుకున్నారు. మంచిగా కడుపు నిండా బిర్యానీ పెట్టారు, తిన్నా. మీరు కూడా చూసారు వీడియోలో. అలా లోకల్ సైట్ సీన్కి కూడా పోయినా. అండ్ వీళ్ళు మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటున్నారు. అండ్ వెదర్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ పొద్దున వర్షం పడుతూ ఉండే, సో వర్షానికి బయలుదేరితే ఎట్లా అని చెప్పేసి ఆగిపోయినా. ఇగో చేతులు కూడా చల్లగా ఉన్నాయి, ఇక్కడ చల్లగా అయిపోతుంది. ఇంటికి కూడా ఏవి కూడా కప్పుల్లాగా లేకుండా, లైక్ మన డాబాలాగా లేకుండా మీరు చూసుకుంటే అన్నీ ఇట్లా పెంకులు, మన వెనకట పూరి అదే పెంకులు అంటారు కదా, ఆ విధంగా పెట్టిరు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి అయితే బై బై చెప్పేసి ఎండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇంకా వెళ్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడైతే చైనా చిత్రాలు అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఉన్నారు, వైఫ్ గారు. అండ్ వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు. ఇప్పుడు దాకా మిస్ అయిపోయినావు నువ్వు. సో ఇగో చెప్పిన కదా, బిర్యానీ కూడా ఇంకా ప్యాక్ చేసి అట్లనే ఉన్నది. అండ్ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంత చాయ్ తాగినా, సారీ కాఫీ తాగినా. ఇక బయలుదేరుతుంది ఇక్కడ నుండి. అండ్ ఇక్కడ నుండి మనకైతే 140 kilometers పోవాలి. పోతానంట బ్రో 100%. అండ్ అది కూడా ఇవాళ రేపు మాత్రమే టైం ఉంది. ఈ 2 రోజులలో నేను రీచ్ అయ్యి సైకిల్ని ప్యాక్ చేసి తర్వాత జపాన్కి ప్రయాణం స్టార్ట్ అవ్వాలి. అండ్ చాలా బాగా చూసుకున్నాను. 1600 kilometers తొక్కిన నువ్వు, నెక్స్ట్ వచ్చే 140 kilometers. It's just a small thing. And ఈ 6 months జర్నీ కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. థ్యాంక్ యూ. అసలు చూస్తున్నాం కదా నీ కష్టము, నీ హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఇవన్నీ వన్ డే గట్టిగా పే ఆఫ్ చేస్తారు అనమాట నీకు. మీతో ఈ 2 days జర్నీలో మాకు అర్థమైపోయింది, మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి 100%. థ్యాంక్ యూ. ఇంతే కసి అసలు ముందుకు వెళ్ళిపోవాలి. యా, మీరు ఇంకా 8 సంవత్సరాలు నన్ను చూస్తారు సైకిల్ పైన, అసలు టెన్షన్ పడద్దు. ఇంకా 8 years చూస్తాను నేను సైకిల్ పైన. అండ్ అన్నీ సక్రమంగా జరగాలని అనుకుంటున్నాను నేను కూడా. అండ్ మీ సపోర్ట్ ఏ విధంగానే ఇస్తూనే ఉండాలి. అండ్ థ్యాంక్ యూ బ్రో, రియలీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టే విత్ యూ. థ్యాంక్ యూ. మాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఇట్లా అంటే ఒక సహా యూట్యూబర్ అంటారు కదా, అట్లా వచ్చి ఇక్కడ ఉండడము. మోర్ దాన్ యూట్యూబర్ అని కాకుండా మనం 2 years నుంచి ఫ్రెండ్స్. మనం మంచిగా అంటే వర్చువల్ గా మాట్లాడుకున్నాం, కానీ వచ్చైతే కలిసి ఎప్పుడు మాట్లాడుకోలేదు కాబట్టి బాగా అనిపించింది. ఈ 2 days సార్, ఈ 3rd day ఇది ఇట్లా హ్యాపీగా గడిచిపోయింది. అసలు సూపర్ అసలు అయిపోయింది. కిడ్స్ కూడా మీతో చాలా షాన్వి అడుగుతుంది నైట్ పడుకుని, అంకుల్ ఉంటారా వెళ్ళిపోతారా అని. అర్థం కాలేదు, ఏడుస్తుందేమో. ఇప్పుడు లేచినాక ఏడుస్తాయి పిల్లలు, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అండ్ మనకు తెలిసి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతాను ఎంత బాధ అనిపిస్తుందో, టూ మచ్. అది చిన్నప్పుడు మనం కూడా అనుభవించి ఉంటాం. అండ్ ఇంకొకటి, నేను చైనా రైడ్ వచ్చినప్పుడు, లైక్ హైదరాబాద్ టు చైనా బగీ తోటి, చిన్న తోటి సైకిల్ రైడ్ చేశాను కదా, అప్పుడు వచ్చినప్పుడు బ్రో అయితే కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు చైనా వచ్చేసి అక్కడ నుండి చైనాకి వస్తున్నావా అని అన్నాడు. అప్పుడు నాకు లిటరల్లీ 0% నాలెడ్జ్. వేరే కంట్రీకి కూడా లైక్ పోవచ్చా, అట్లా పోతానా అంటే సైక్లింగ్ చేస్తామా అట్లా. నేను ఏమో బ్రో, అప్పుడు కోవిడ్ కదా, వీసా ఇస్తారో ఇయ్యారో, నేను రాను కావచ్చు అది అని చెప్పేసి అన్న. రా, బాగుంటుంది, కలుద్దాం ఇక్కడ, నేను ఉంటా, ఎక్స్ప్లోర్ చేస్తూ నేను చెప్తా, గైడ్ చేస్తా అది అని అన్నారు. అప్పుడు అసలు ఇంత కూడా ఐడియా లేదు. ఆఫ్టర్ 2 years విధి ఏంటో తెలియదు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసింది నన్ను. అండ్ ఇది నా రూట్ కాదు యాక్చువల్గా. దగ్గర 150 kilometers ఎక్స్ట్రా ఇటు వచ్చేసాను. ఇది నా రూట్ కాదు, లైక్ ఇటు తీసుకొని ఇటు వచ్చి కల్పించింది అన్నట్టు. సో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అంటారు కదా, అవి జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో, మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అట్లా జరిగింది. అండ్ ఇంకా 2 daysలో లైక్ అంటే 1.5 days ఇంత భయం, 140 తొక్కాలి, ఇంత భయం లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నా. చాలా పోదాం పదండి, 10 అవుతుంది టైం, వర్షం పడకుంటే అదే హ్యాపీ. సూపర్ అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ బ్రో. పదండి కిందికి. ఇంకా సో ఫైనల్లీ బ్రో వాళ్ళని వదిలిపెట్టి అయితే వెళ్ళిపోతున్నా. రియల్లీ థ్యాంక్స్ బ్రో. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ మనం కలవాలి అంటే మళ్ళీ చైనాలో కలుస్తానో లేదో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం తప్పకుండా కలుస్తా. యా, ఓ గాడ్, సో కూల్. బట్ ఓకే, అలవాటు పోతా ఉంటే అలా ఆయిల్ వేయాల్సి వస్తుందేమో. బరాబర్ 10 అవుతుంది. అండ్ చెప్పాను కదా, ఇంకా వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చిన. అండ్ చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, మన వాళ్ళకి ఎప్పుడైనా సెండ్ ఆఫ్ ఇచ్చి పోతున్నాం అని అంటే. సో కానీ తప్పదు కదా, వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ నుండి మనకు ఎగ్జాక్ట్లీ 139 kilometers ఉంది.
అండ్ మనం అటు సైడ్ పోవాలి చెప్పాలంటే. ఇప్పుడైతే ఇంకా షెంజన్ సైడ్ వెళ్తున్నా, ఇంకా 120 కిలోమీటర్లు ఉన్నాయి. సో వాళ్ళని దాటైతే ఇంకా దగ్గర 20 కిలోమీటర్లు వచ్చేసాను నేను. అండ్ చాలా చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ వెళ్ళిన ప్రతి దగ్గర మనల్ని ఉండడం అనేది నాకు చాలా ప్లస్ అవుతుంది. లేకుంటే మాత్రం ఇంకా చుట్టూనే ఉండేది నాకు. ఎందుకంటే కరెన్సీ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, స్టే విషయంలో కానీ, రూట్ మ్యాప్ విషయంలో కానీ, ఇక్కడ చూసే ప్లేస్ల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు జపాన్లో కూడా నాకు నేను స్టే కోసం చాలా కష్టపడుతూ ఉండి ఇంకా ప్రణతి అని ఒక సిస్టర్ ఉంటుంది, తను అయితే మనకు తెలుస్తాను అన్నట్టు. తను జపాన్లో దినేష్ అన్న అని చెప్పేసి వాళ్ళు టోక్యోలో అంటే జపాన్లో ఉంటారంట. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి కొంచెం లైక్ సెటప్ చేసింది, తను కూడా ఇప్పుడు మాట్లాడిండు. సో నిజంగా జపాన్లో ఇంకా చాలా కాస్ట్లీ అంట. హోటల్స్ కూడా 8,000, 9,000, 10,000 ఉంటాయంట. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ లైక్ సైకిల్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్ళాలంటే దగ్గర 15,000 పికప్ ఛార్జ్ అంట. అమ్మో, నేను ఇక్కడ 5-6 రోజులు 10 రోజులు బతుకుతా వాటితోటి అనుకున్నా. కానీ ఇక్కడ అసలు చాలా కాస్ట్లీ ఉంటాయి. ద కాస్ట్లీయెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అన్నది. కానీ అమ్మో అనిపించింది నాకు. సరే ఎట్లా సర్వైవ్ అవుతామో తెలియదు కానీ చూడాలి, ఇంకా చూద్దాం. అండ్ ప్రశాంత్ బ్రో వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా వెళ్తా ఉంటే మళ్ళీ ఒకేసారి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయట పడ్డట్టు ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫ్రూట్స్, బిర్యానీ ఇట్లా అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు. చూడండి రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఎంత బాగుందో. మంచిగా ఒక కూర్చొని ఏడబడితే అన్నీ కూర్చొని తినొచ్చు. వాటర్ గిట్లా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎక్కడంటే అక్కడ తాగొచ్చు వాటరు, అసలు వాళ్ళు వెళ్ళే ఉండదు. వాటర్ కూడా మనకు ఫుల్గా దొరుకుతాయి. చూడండి ఇట్లా మనకు సైకిల్ ట్రాక్ ఉంటుంది అన్నట్టు నేను చూస్తున్నా కదా. ఇట్లా మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ సైకిల్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఈ సైకిల్ ట్రాక్లో వెళ్ళొచ్చు. కొంచెం హిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి మీకు తెలుసో లేదో, చైనాలో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి రేషియో చాలా తక్కువ అన్నట్టు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇద్దరు లవ్ మ్యారేజ్ అని లైవ్ ఉండాలి. వన్స్ లవ్ మ్యారేజ్ కాదు, వాడిని పిల్లని పెళ్లి చేసుకోవాలి. ఇక అమ్మాయి కొంచెం బ్యూటిఫుల్ ఉందా అనుకో, ఇంకా వీళ్ళైతే వాడికి సపరేట్ అపార్ట్మెంటు అండ్ సపరేట్గా కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోవాలన్నట్టు. సో అందుకే చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే చేసుకోవట్లేదంట. లివింగ్ టుగెదర్ కూడా దొరకట్లేదు, అమ్మాయిలు దొరకట్లేదు వీళ్ళకు. సో ఆ విధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ. మన ఇండియా ఫార్ బెటర్. ఇంకా అమ్మాయిలకు కట్నాలు ఇస్తారు. అండ్ దీనివల్లనే ఏంటంటే చైనా నుండి చాలామంది చైనీస్ అబ్బాయిలు థాయిలాండ్, వియత్నాము, కంబోడియా లాంటి కంట్రీస్లోకి వెళ్ళేసి సో అక్కడున్న అమ్మాయిలను పెళ్ళి చేసుకొని అయితే వీళ్ళు వస్తున్నారు అన్నట్టు. ఎంత కొంచెం తక్కువ వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు. ఇక అదే మన దగ్గర సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంటుంది. ఇక మన దగ్గర ఎట్లుంటుందంటే గాలి తిరిగి పనికి రాకుండా తిరిగేటోడిని పెళ్ళి చేస్తే వాడే సెట్ అవుతాడని చెప్పేసి వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆగని చేస్తారు. ఆరు బెటరు మనది. బాబులు దొరికిందనే బంగారం అనుకోవాలి. అసలు చాలా గ్రేట్ ఇక్కడ. పెళ్లి కూతురికి అట్లయితే పెళ్లి చేసుకుంటే బాబులు ముచ్చట్నా. ఇక మన దగ్గర ఒక్కొక్కరు పెళ్ళిలో కావు, ఆయన ఎదురు కట్నాలు. కానీ మన తెలంగాణలో ఉంటుంది ఎదురు కట్నం. మేఘాలయ లాంటి ఆంధ్రప్రదేశ్లో, సారీ 2 కంట్రీలు, 2 స్టేట్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఎదురు కట్నం ఇచ్చుడు. లైక్ అంటే అమ్మాయి ఇచ్చుడు. మిగతా స్టేట్స్లో కట్నాల గొడవలు ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. కర్ణాటకలో ఉండొచ్చు. కేరళలో బంగారం ఇస్తారు అమ్మాయి వాళ్ళు ఎక్కువ. అండ్ తమిళనాడులో కూడా మళ్ళీ కట్నాలు బంగారాలు. ఓమై గాడ్, ఏమైంది ఓమై గాడ్ అంటాను అనుకుంటా కదా. వాన పడుతుంది కాక. అబ్బా అది ఏంటి ముందర పోతలేదు, పంచర్ అయిందా? అసలు ముందు పోవట్లేదు. ఇలా మంచిగా నాకు రూఫ్ ఉంది, ప్లస్ సైక్లింగ్ నొక్కకుండా పోవడానికి ఇది చాలా బెటర్ అన్నట్టు. చాలా పదండి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా 120 కిలోమీటర్లు పోవాలి. చూసుకుంటే వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం నాకు అడ్డు కాకూడదు అని చెప్పేసి నేను కొన్ని రెయిన్ కోట్స్, షూస్కి అవి కొన్నా. మొత్తం వాటినైనా పట్టుకొని అయితే పోవడం తప్ప
ఆగేది లేదు, ఆగితే ఓకే ఓకే ఆగిన. చూస్తున్నారు కదా మీరు రోడ్ సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్. మొత్తం వాటర్తో తడిసిపోయింది ఈ జాకెట్ మొత్తము. అండ్ వర్షం అయితే దారుణంగా పడుతుంది. సో ఏం చేయాలో అర్థమవుతలేదు. చినుకులు, చిన్న బ్రీజ్ అన్నట్టు అంతే. ఆ బ్రీజే మాత్రం ఆగం చేసేస్తుంది. ఎప్పటిదాకా ఉందో వర్షం తెలియదు, కానీ ఇట్లయితే కష్టమే, వెళ్ళలేము ముందడికి. 22 కిలోమీటర్స్ వచ్చాను, ఇంకా 118 ఉన్నాయి. సారీ, ఇంకో 120 ఉన్నాయి అనుకోండి. ఎట్లనే ఏంటో ఈ వర్షం ఏంటి ఇట్లా పడుతుంది. సో ఐ హ్యావ్ ఏ ఐడియా యాక్చువల్లీ. సో నా దగ్గర ఏముందో తెలుసుగా మీకు, రెయిన్ కోట్ ఉంది, అది వేసుకుంటా చూపెడతా. సో ఇది వచ్చేసి నేను తీసుకున్నది. సో ఇది హెల్మెట్ ఉంటే పట్టట్లేదు, సో కాబట్టి హెల్మెట్ తీసి పెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క సెటప్. సో దీన్ని ఎట్లా ఒకట్లా సెట్ చేయాలి, తప్పదు ఇంకా. అండ్ ఇది ముచ్చట, దీన్ని సైకిల్ మీద కట్టేసి వెళ్ళిపోవచ్చు. సరిగా వాదండి, వేసుకొని అయితే దొక్కుతానా అట్లుంటే అన్నట్టు మనతోటి. దారుణంగా చల్లగా ఉంది. ఇంకా ఈ చలికి, ఈ వానకి ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లుంటుందో. ఇప్పటికైతే 32 కిలోమీటర్లు వచ్చిన, ఇంకా 108 కిలోమీటర్లు ఉన్నాయి. సో ఈ 108 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. ఇవాళ సాయంత్రం వరకు అయితే తెలియదు. సో ఆల్రెడీ 12:30 అవుతుంది. చలి 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 చలి, ద మెయిన్ ఎనిమీ నాకు చలి. అండ్ ఇప్పుడు జపాన్లో దినమ్మ ఇంకా తక్కువ ఉందంట, 2 degrees ఉందంట. ఇది 8కు 6కే ఇట్లుంది ఇప్పుడు. 2 degrees అంటే లిటరలీ ఒక రేంజ్లో ఉంటుంది. సో ఫైనల్లీ ఒక 50 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. 50 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఇదేదో టెంపుల్లో సంథింగ్ ఏదో తెలియదు. సో వాళ్ళు తెచ్చిన, మామూలుగా మనకు వాళ్ళు ఇచ్చిన బిర్యానీ ఉంది. సో దాన్ని తినాలి. ఫుల్గా ఆకలి అవుతుంది నాకైతే. 2 అవుతుంది టైము, 2 అవుతుంది. ఆటోమేటిక్గా ఆకలి అయితే అవుతుంది కదా మనకు. అమ్మా. అండ్ నా మీడియా మోడ్ పోయింది. ఓన్లీ ఇప్పుడు ఇగో దీనిలో మైక్లో రికార్డ్ అవుతుంది అంతా. అండ్ రియల్లీ చాలా చల్లగా ఉంది. ద బెస్ట్ రైడ్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను నేను ఈ చలిలో. అండ్ 50 కిలోమీటర్ల దాకా నేను సైకిల్ దిగలేదంటే మీరు ఆలోచించండి. ఇప్పటిదాకా రెయిన్ కోట్ వేసుకునేది అప్పుడు దిగిన, అప్పటిదాకా దిగలేదు. అండ్ ఇగో బిర్యానీ చాలానే పెట్టిర్రు, అంటిద్దాం ఇక. సో మీకు తెలుసా, నేను ఇప్పటిదాకా అక్కడ కూర్చొని తింటా అని చెప్పాను కదా, ఒక వాటర్ బాటిల్ అండ్ ఎగ్ అండ్ ఏంటివి సాసేజెస్ అండ్ ఇంకా యాపిల్స్ అండ్ ఇంకా చాలా బిస్కెట్స్ ఒక చిన్న అబ్బాయి తెచ్చి ఇచ్చిండు. సో నేను ఆడ సైకిల్ ఆపేసి ఇంకా అక్కడ కూర్చొని తిందామని చెప్పేసి కూర్చున్నా. ఇవన్నీ తెచ్చిచ్చిండు. ఒక్కటేసారి నాకు లైక్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నా చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి తింటా ఉంటే. తెచ్చి ఇచ్చి బాయ్ చెప్పిపోయి పోతూనే ఉన్నాడు. వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ కదా, సో అందరికీ గిఫ్ట్స్ లాగా ఇస్తారు అన్నట్టు. సో అది ఇచ్చింది అన్నట్టు నాకు. నేను నన్ను ఎక్కడుండో ఫాలో అవుతుంటే తెలియదు, కానీ నేను ఆపి తింటా ఉంటే తెచ్చి ఇచ్చిపోయాడు. మంచి ఎనర్జీ ఫుడ్ ఇది. మళ్ళీ ఒకసారి తినొచ్చు మధ్యాహ్నము మధ్యలో. అండ్ రియల్లీ ఏం చేసుకుంటే దొరుకుతాయి రా బాయ్ ఈ ప్రేమలు. బ్యాగు నింపు. అమ్మా క్రేజీ అసలుకి. దీని నిండా ఫుడ్డే అయిపోతుంది. వీళ్ళేంటి ఇంత ఫుడ్ ఇస్తున్నారు, ఇంత మంచిగా చూసుకుంటున్నారు. అసలు మనమేమనుకుంటున్నాం వీళ్ళ గురించి, వీళ్ళేమో మన గురించి ఇంత మంచిగా అనుకుంటారు. మనమేమో చైనా వాళ్ళంటే పురుగులు తినేటోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా చూస్తాము. ఏదో పేద కంట్రీ బీద కంట్రీ అనుకుంటాము. వీళ్ళేమో మనకు మించి ఉన్నారు, మనకి 10-20 టైమ్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నారు. టెక్నాలజీ కానీ ఏదైనా కానీ అసలు వీళ్ళు ఇంత బాగున్నారు ఏంటి అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ రియల్లీ ఇట్ వాజ్ అసమ్. అసలుకి క్రేజీ. అక్కడ డస్ట్బిన్లో మిగతా చూసి వేసేసుకోవాలి. అండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. అండ్
పదండి ఇంకా. సో ఫ్రెండ్స్ 92 కిలోమీటర్స్ అయితే వచ్చాను ఇప్పటికి, ఇంకొక 48 కిలోమీటర్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం సెంజన్ ప్రొవియన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాను, ఆ సిటీ ప్రొవియన్స్. అండ్ ఇది ఎంత పెద్ద ఉందంటే దగ్గర 48 కిలోమీటర్లు ఉంది. అంటే ఆ సిటీ సరౌండింగ్స్ మనకి ఇక్కడ చూపెడుతుంది కదా, ఈ బార్డర్లోకి ఎంటర్ అయిపోవడం అని చెప్పేసి 48 కిలోమీటర్ల సిటీ ఇది. అండ్ వైశాల్యం వచ్చేసి మన రౌండ్ ఎట్లున్నదో తెలియదు కానీ ఈ సిటీ అవుట్స్కట్స్ అంటారు ఇవి. అండ్ ఫైనలీ వచ్చేసాను, చీకటి అవుతుంది, దగ్గర 6 అవుతుంది. ఒకవేళ మనం ఇంకా 48 కిలోమీటర్లు దొక్కాలంటే మనకు 3 గంటల టైం పడుతుంది. సిటీ కాబట్టి ఇంకెక్కువ పట్టవచ్చు. 3 గంటలు అంటే గంటకు 15 వేసుకున్నా, 45 కిలోమీటర్లు, 3 గంటల టైం పడుతుంది. అంటే ఇప్పుడు టైం 6 అవుతుంది, 7, 8, 9 అవుతుంది. 9 గంటల వరకు మనం రీచ్ అవుతాం. మరి రీచ్ అవుతామా లేదా, అక్కడ వరకు చేరుకుంటామా లేదా, పోవాలా వద్దా, లేకుంటే ముందే ఆగల్లా. సో ఇంకైతే ఏం డిసైడ్ అవ్వలేదు, దాన్ని బట్టి చూద్దాము. శివ అని చెప్పేసి ఒక అతను అయితే ఇక్కడైతే మనకు షెంజన్లో ఉన్నాడు. సో అక్కడ ఏదో హోటల్ ఉంది, హాస్టల్ ఉంది, అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిండు. వీలైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా, కానీ అక్కడ వరకు రీచ్ అవుతానా లేదా అనేది మాత్రం తెలియదు. లెట్స్ సీ. ఓ మై గాడ్. అండ్ టెంపరేచర్స్ వచ్చేసి ఇప్పుడు 11 ఉన్నాయి. అండ్ ఇప్పుడు నైట్ మాత్రం తగ్గుతాయి, 11 నుండి 10, 9, 8, 7 ఇట్లా పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే తొక్కుకుంటూ వెళ్తూనే ఉన్నాను. హాయ్. ప్రతి ఒక్కరైతే చీరప్ చేస్తూనే ఉన్నారు పోతూ ఉంటే. అండ్ వీళ్ళకి వచ్చేసి న్యూ ఇయర్ కదా, ఇప్పుడు చాలా పండగ వాతావరణం ఉంటుంది వీళ్ళకు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే షెంజన్ ఇక్కడ నుండి ఇంకా 50 కిలోమీటర్లు చూపెడుతుంది. అండ్ అతనున్న లొకేషను నాకేమో ఎయిర్పోర్ట్ దాటి నేను ఇంకా 22 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాను. ఆ ఎయిర్పోర్ట్కి సైకిల్ పైన పోలేం కానీ ఇప్పుడు నేను సైకిల్ షాప్ చూసుకొని ఆ సైకిల్ షాప్లో సైకిల్ని ప్యాక్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ షెంజన్ వచ్చేసాను ప్రొవియన్స్కి. సో ఇక్కడ నుండి మళ్ళీ 22 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్. ఒకవేళ నేను షెంజన్ మెయిన్ సిటీ పోతే అక్కడ నుండి మళ్ళీ 40 కిలోమీటర్లు. ఇప్పుడు ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు పోయి అక్కడ నుండి మళ్ళీ 40 కిలోమీటర్లు పోవడం అనేది అది నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. సో దట్ నేనేం చేస్తున్నా అంటే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనము ప్లేస్కి వెళ్ళేసి అక్కడ పనులు సైకిల్ని ప్యాక్ చేయించేసుకొని ఆ తర్వాత మెట్రోనో గిట్రోనో యూజ్ చేసుకొని ఇష్టం ఉన్నట్టు ఏంటంటే అటు షెంజన్ సిటీలో తిరగచ్చు కదా అనుకుంటున్నా. లేదు అంటే మాత్రం పెద్ద ప్రాబ్లం అయిపోయే అవకాశం ఉంటుంది. నాకు అటు పోయి ఇటు పోయి దగ్గర 90 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరుగుడు అవుతుంది. సో 90 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగే కన్నా సైలెంట్గా ఇక్కడే సైకిల్ షాప్ ఉన్న కాడ సైకిల్ని అందులో పడేస్తే వాళ్ళే ప్యాక్ చేసేస్తారు. మనకు కావాల్సిన సామాన్లు మనం పట్టుకొని ఈజీగా మనం బయటపడవచ్చు అనేది నా థాట్. ఇక్కడ నుండి 5.5 కిలోమీటర్లు ఉంది ఆ సైకిల్ షాపు. సో అక్కడికైతే వెళ్తున్నా. జైంట్ అది మీకు తెలుసు, జైంట్ బైసైకిల్. కానీ నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు సరిపడా అంత బాక్స్ దొరుకుద్దా, ఇది నా మెయిన్ పాయింట్. మనకు సరిపడా అంత బాక్స్ దొరకకుంటే మన పరిస్థితి ఏంటి? ఆ సరిపడే బాక్స్ ఇవాళ టైం ఉంది, ఇవాళ టైం ఉంది, రేపు టైం ఉంది, ఎల్లుండి టైం ఉంది. అంటే ఇవాళ రేపు టైం ఉంది. వాళ్ళు తెప్పిస్తా అంటే సూపర్, తెప్పించలేదంటే బిస్కెట్. చూద్దాం ఇక. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే నేను వచ్చేసాను. అండ్ వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కాదు రేపు పొద్దుగా అలా ప్యాక్ చేద్దామని అనుకుంటారు. అండ్ దీనికి పర్ఫెక్ట్ బాక్స్ అయితే దొరకట్లేదు. సో అది కూడా చూడాలి. ఈ 4 బాక్సులు అండ్ ఈ సైకిల్ మొత్తము టోటల్గా ఒక 40 కేజెస్ ఉంటుంది. మొత్తం 35 కేజెస్ ఉంటుంది కావచ్చు అనుకుంటానా. అండ్ మన దగ్గర కూడా ఒక 25 కేజెస్ అట్లా ఉన్నది. అది ఇది కలిపేసి ప్యాక్ చేయాలి. అండ్ మన దగ్గర ఉన్న లగేజ్ ఏదైతే ఉన్నదో హ్యాండ్ బ్యాగ్ కిందికి వెళ్ళిపోతుంది, హ్యాండ్ బ్యాగేజ్ కిందికి వెళ్తుంది కాబట్టి అది మనం సపరేట్ పెట్టుకుంటాము. ఇది మాత్రం మొత్తం కూడా ప్యాక్ చేయాలి. ఈ బాక్స్లో పెడతా అని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ బాక్స్లో పట్టదా అని చెప్పేసి నాకు డౌటే ఉంది. అండ్ చూడము, నా సైకిల్ చాలా పెద్దది చెప్పాలంటే. అండ్ లెంత్ విడ్త్ ఓకే, సరే లెంత్ ఓకే, విడ్త్ ఏదో బొక్క. సో ఈ పొడుగు అయితే ఓకే, అడ్డం అయితే ఓకే. పొడుగు చాలా పెద్దగా ఉంటాయి. నా టైర్ సైజు వీల్ సైజ్ చాలా పెద్దది, మరి ఎట్లా చేస్తారో తెలియదు. అండ్ ఇది వచ్చేసి మెరిడా బైక్స్, KCSDA
అన్నీ మంచి మంచి టూరింగ్ బైక్స్ అండ్ రేసింగ్ బైక్స్, మెరిడా, ఇగో రేసింగ్ బైక్స్ అవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. చలో ఇక ఇక్కడ నుండి అయితే పక్కనే ఉన్న ఒక హోటల్ పోవాలి. ఫస్ట్ సైకిల్ ఇట్లా ప్యాక్ అయిపోయిన తర్వాతనే షెంజన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అయినా ఏదైనా, అదర్వైజ్ పోకున్నా పర్లేదు పోను, ఎందుకంటే ఫస్ట్ నాకు ఈ పని కావాలి. ఇదే కాకుంటే వేస్ట్. మహా అంటే అక్కడికి వెళ్తే ఒక వీడియో వస్తుందేమో, మామూలుగా చూస్తానేమో, కానీ ఇది లేదనుకోండి జపాన్ మొత్తం మిస్ అవుతా. అండ్ జపాన్ అసలే కాస్ట్లీ అంట, చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా ఫ్రెండ్స్. గుడ్ నైట్. ఇంకా నాకు ఓపిక లేదు. అండ్ ఇంకా బాయ్ బాయ్. రేపు పొద్దుగాల మళ్ళీ సైకిల్ దగ్గరికి వచ్చి ప్యాక్ చేసి అదంతా చూద్దాం.